రాష్ట్రంలో రెండేళ్ల సుపరిపాలన, అభివృద్ధి, సంక్షేమం కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గ స్థాయిలో ఈ రోజున కదిరి నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి సోదరుడు కదిరి టౌన్ ప్రెసిడెంట్ డైమండ్ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి సోదరుడు బీజేపీ పార్టీ మిట్టా వంశీ గారికి, అదేవిధంగా ఈ రోజున పరిశీలకులుగా మన నియోజకవర్గంలో కొన్ని మాసాలుగా మనందరికీ సుపరిచితుడైనటువంటి చెంచయ్య నాయుడు గారికి, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి నాతోటి కూటమి పార్టీ కుటుంబ సభ్యులకు, అధికారులకు, వేదిక ముందున్నటువంటి కూటమి పార్టీ కుటుంబ సభ్యులకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు. 2 సంవత్సరాల సుపరిపాలన తర్వాత మనం మామూలుగా మొన్నటి రోజున జిల్లా స్థాయిలో ఒక కార్యక్రమం చేసుకున్నాం. అంతకుముందు రాష్ట్ర స్థాయిలో రాయలసీమ ప్రాంతానికి సంబంధించి తిరుపతిలో మొదలుపెట్టారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. అంత్యస్థాయిలో బీజేపీ పార్టీ అధ్యక్షులు మాధవ్ గారి నేతృత్వంలో రాష్ట్రంలో ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చేసినటువంటి అన్ని సంక్షేమాలు కానీ, అంత అభివృద్ధి కానీ పదే పదే ప్రజలకు తెలియజెప్పేటువంటి కార్యక్రమాన్ని శ్రీకారం చుడుతున్నాం. అందులో భాగంగా మళ్ళీ మన జిల్లాలో కూడా, జిల్లా స్థాయిలో కూడా ఈ కార్యక్రమం నిర్వహించినప్పుడు కేవలం రాష్ట్రంలో అన్ని వర్గాలకు అందిస్తున్నటువంటి సంక్షేమమే కాకుండా ఈ జిల్లాకు అందించినటువంటి అభివృద్ధిని కూడా పేర్కొనడం జరిగింది. ఈ రోజున మళ్ళీ నియోజకవర్గ స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా అమలవుతున్నటువంటి సంక్షేమం, వాటితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి అభివృద్ధి, అంత్యస్థాయిలో మన నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి సంక్షేమం కానీ, అభివృద్ధి మీద కానీ ఒక 2 నిమిషాల పాటు చర్చించుకోవాలనే ఆలోచన మనందరికీ ఉండాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఇందాక రాష్ట్ర అభివృద్ధిని చూస్తే ఆగిపోయినటువంటి పోలవరం పనులు పరుగులు పెడతా ఉన్నాయి. గతంలో హంద్రి నివాస్ సుజల స్రవంతి ప్రాజెక్టుని పూర్తి చేసి ఇచ్చినప్పటికీ నీళ్ళు ఇవ్వలేనటువంటి జగన్మోహన్ రెడ్డి ఆలోచన విధానానికి స్వస్తి పలుకుతూ అదే హంద్రి నివా కాలువల ద్వారా మన ప్రాంతంలో, మన తలుపుల మండలానికి కూడా, ఎంపిగుంట మండలానికి కూడా చెరువులు నీళ్లతో నింపినటువంటి పరిస్థితులు అందరూ అర్థం చేసుకోమంటున్నాము. వక్తలు కూడా దాన్ని ప్రస్తావించడం కూడా జరిగింది. అంతేకాకుండా మామూలుగా ఎండాకాలం వస్తే ఇబ్బంది పడతామని ఆలోచన చేసి ముందు చూపుతోనే ఏదైతే సర్ప్లస్ వాటర్ ఉందో, కృష్ణానదీ జలాలు ఎగువ ప్రాంతంలో వరదలు బాగున్నాయి, నీటి నిల్వ ఉంది, గతంలో ఎప్పుడూ లేనటువంటి విధంగా రికార్డు స్థాయిలో దాదాపు 50 టీఎంసీల నీటిని వినియోగం చేసుకోగలిగినటువంటి ఘనత ఈ ప్రభుత్వాన్ని అని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇకపోతే ఆగిపోయినటువంటి రాజధాని అమరావతి పనులు, దానికంటే ముందు మన బిడ్డలు ఎక్కడైనా పక్క రాష్ట్రంలో పోయినా పుస్తకాల్లో చదువుకోవాలన్నా నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని ఏదంటే చెప్పుకోలేనటువంటి పరిస్థితుల నుంచి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో కొలువైనటువంటి ఎన్డీఏ పార్టీ అనుగుణంగా మనము నిర్వహిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం పార్లమెంటులో అమరావతినే ఈ రాష్ట్రానికి రాజధాని అని గెజెట్లో కూడా బిల్లు పాస్ చేసుకున్నటువంటి ఘటనను కూడా మనం అందరూ గట్టిగా హర్షించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. కేవలం పేరుకో రాజధానికి మాత్రమే పరిమితం అవ్వాలా. కొత్తగా ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మొదటి విడతలోనే 15,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలతో మళ్ళీ అమరావతి పనులు పరుగులెత్తించేటువంటి కార్యక్రమాన్ని మొదలుపెట్టినటువంటి పరిస్థితులు అందరూ కూడా మరొకసారి ఆలోచన చేసుకోమని చెప్పేసి కూడా కోరుతూ ఉన్నాం. గత 5 సంవత్సరాల కాలంలో కేవలం మనుషులని ఓటర్లుగా చూసేటువంటి ఆలోచన విధానం ఉన్నటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో
కేవలం ఓటర్లుగా చూసినాడు కాబట్టి ఆయన మామూలుగా అధికారంలోకి రాగానే బటన్ ఒత్తుతాండను, పరదాల మాటను సంచరిస్తాండా అని చెప్పినాడు. అమరావతిని ఆపేసినాడు. తాడేపల్లిలో ఇల్లు కట్టుకొని అమరావతి రాజధాని నిర్మిస్తా అని అబద్ధాలు పలికి మళ్ళీ అమరావతిని పూర్తి స్థాయిలో ఆపేసి 3 రాజధానులాటకు తెరలేపినాడు. వారంలో రద్దు చేస్తానని చెప్పినటువంటి సిపిఎస్ విధానాన్ని నేలిగర్చుకొని నాకు తెలియక మాట్లాడినా అని చెప్పగలిగినాడు. మద్యపాన నిషేధం మా యొక్క సిద్ధాంతం అని చెప్పేసి మేనిఫెస్టోలో కూడా పెట్టి, మేనిఫెస్టో అంటే మాకు భగవద్గీత, ఖురాను, బైబిల్ అని చెప్పి మాట్లాడినటువంటి పెద్ద మనిషి అధికారంలోకి రాగానే మళ్ళీ మద్యం వ్యాపారం మాత్రమే చేసి అన్ని మతాల యొక్క గౌరవాన్ని, సాంప్రదాయాల్ని తుంగలో దొక్కినటువంటి పరిస్థితులు ప్రత్యేకంగా ముస్లింలు, క్రిస్టియన్లు కూడా ఆలోచన చేసుకోమని చెప్పేసి కోరుతా ఉన్నాను. మమ్మల్ని ఎట్లా తుంగలో దొక్కినాడు ఆయన? మమ్మల్ని సెకండరీ రేట్ సిటిజన్గానే చూస్తుంటాడు ఆయన. ఒక ఖురాన్ మీదో, ఒక బైబిల్ మీదో, ఒక భగవద్గీత మాదిరి, ఒక ఖురాన్ మీదో, ఒక బైబిల్ మీదో, ఒక భగవద్గీత మాదిరినో ఆయన చూస్తా అని చెప్పి అబద్ధాలు చెప్పడం ఎంతవరకు సహేతుకమో మీరు ఆలోచన చేసుకోమంటాడు. అక్కడి నుంచి పోతే సంక్షేమం. మీకు పెన్షన్ 2000 కాదు 3000 ఇస్తా అని చెప్పినటువంటి పలికినటువంటి పెద్ద మనిషి ఎన్నికల మేనిఫెస్టో మాకు బైబిలు, ఖురాను, భగవద్గీత అని మాట చెప్పినటువంటి వ్యక్తి వచ్చిన వెంటనే పెన్షన్ పెంచినాడా? పెంచలా. 1 సంవత్సరము తర్వాత ప్రజలు తిట్టుకుంటా ఉన్నారంటే 4 సంవత్సరాల్లో 250 వేలం పాట మాదిరిగా పేద ప్రజల్ని ఆశ చూపిస్తూ మోసం చేసినాడు. మళ్ళీ ఒకసారి భగవద్గీతని, ఖురాన్ని, బైబిల్ని తుంగలో దొక్కిండేది వాస్తవమా కాదా ఒకసారి ఆలోచన చేసుకోమంటాడు. అబద్ధాలకు పరాకాష్టే జగన్మోహన్ రెడ్డి, అరాచకాలకు పరాకాష్టే గొడ్డలి పార్టీ. ఈ రెండు కూడా ఇప్పుడు కూడా ప్రజల్ని మళ్ళీ మోసం చేసేటువంటి ఆలోచనతోనే ఉన్నాయి కానీ వేరే రకమైనటువంటి సిద్ధాంతం కానీ, వేరే రకమైనటువంటి ప్రజాకర్షక పనులు కానీ చేస్తామని మాట్లాడడంలా. ఈ రోజున 3000 పెన్షన్ ఇస్తా అని పలికి 5 సంవత్సరాల పాటు మొదటి సంవత్సరం మోసం చేసి, 2వ సంవత్సరం నుంచి మొదలుపెట్టి 5వ సంవత్సరానికి 1000 రూపాయలు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి అక్కడ ఎన్నికల సమయంలో మేనిఫెస్టో రూపకల్పనప్పుడు హామీ ఇచ్చినామని చెప్పేసి 3 నెలలు అయింది మేము మేనిఫెస్టో ఇచ్చి, అధికారంలోకి రాగానే 3 నెలల డబ్బు కూడా 1000 రూపాయలు జమ చేసి 4000కి 7000 ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారి పద్ధతి ఎక్కడ ఒక్కసారి ఆలోచన చేసుకోమంటాడు. ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పాలి మనం. ఇది వికలాంగులకు 6000 ఇచ్చేటువంటి కార్యక్రమం, పూర్తి అంగవైకల్యం ఉన్నటువంటి వారికి 15,000 రూపాయలు ఇస్తున్నటువంటి కార్యక్రమం. అసలు భారతదేశ చరిత్రలో సంక్షేమంలో మొదలైనటువంటి పెన్షన్ల, సామాజిక పెన్షన్ల పంపిణీ అనేది ఎన్టీఆర్ గారితో మొదలైతే దాన్ని పూర్తి స్థాయిలో అత్యున్నతమైనటువంటి స్థాయికి, అత్యధికమైనటువంటి స్థాయికి తీసుకుపోయినటువంటి ఘనత ఈ కూటమి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోనే జరిగిందనేది వాస్తవం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఈ రోజున ఇంత పెద్ద ఎత్తున సామాజిక పెన్షన్లు ఇస్తూ ఉంటే మళ్ళీ తగుదనమ్మా అని జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి కుట్ర ఏంటంటే ఇంకా కొత్త పెన్షన్లు ఇవ్వలేదు, ఇంకా వికలాంగులకి లేదని. మన దగ్గర ఒక తప్పు ఉంది. ఇచ్చేటువంటి పెన్షన్లలో దొంగ పెన్షన్లు చాలా ఉన్నాయి. వాస్తవమా కాదా? అది ఏ పార్టీకి చెందినవి? అవి గొడ్డలి పార్టీకి చెందినటువంటి వాళ్ళవి. కానీ మనం పెన్షన్లు వీళ్ళంటే మన కార్యకర్త భయపడిపోయి ఇంకా 4 ఇద్దాం కానీ ఇవి తీయొద్దు అంటారు. ఇది ఖచ్చితంగా మీరు న్యాయమా ఒకసారి ఆలోచన చేయమంటాడా? ఆలోచన చేసుకోండి. కేవలం ఇటువంటి ఆలోచన విధానాన్ని అడ్డం పెట్టుకునే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రాజకీయాలు చేయాలనుకుంటున్నాడు. కానీ అరే పెన్షన్లు ఇంత పెద్ద ఎత్తున ఇస్తాడారు, 1వ తారీఖు ఇస్తాడారు, ఉద్యోగస్తులకు జీతాలు ఇస్తాడారు, ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఇక్కడ ఈ కార్యక్రమంలో భాగస్వాములైనారు, వాళ్ళు కూడా ఆలోచన చేసుకోవాలా. టీచర్లు ఇక్కడ ఈ మీటింగ్లో భాగస్వాములైనారు, ఎంఈఓలు, వాళ్ళు కూడా ఆలోచన చేసుకోవాలా. జీతాలు ఎప్పుడు వస్తాయో, పోలీసు వాళ్ళు కూడా భాగస్వాములైనారు, వాళ్ళు ఆలోచన చేసుకోవాలా. జీతాలు ఎప్పుడు వస్తాయో తెలియనటువంటి పరిస్థితుల్లో 5 సంవత్సరాల కాలం పాటు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలన మీ జీవితంలో అంధకారాన్ని నింపిండేది వాస్తవమా కాదా? మీ సివిల్ స్కోర్ని అట్టడుగు స్థాయికి తీసుకుపోయిండేది వాస్తవమా కాదా? ఒక్కసారి ఆలోచన చేసుకోమంటాడు. అందుకే ఉద్యోగస్తులు గత సార్వత్రిక ఎన్నికలప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద విపరీతమైన కోపంతోనే ఎన్నికల్లో కూటమి పార్టీకి మద్దతు తెలపడం జరిగింది.
ఈ రోజున మళ్ళీ అధికారంలో కోపం ఉంది, పదే పదే మీటింగులు పెడుతున్నారు, మమ్మల్ని ఎక్కువగా ఇబ్బంది పెడుతున్నారండి. ఇది కూడా ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకుపోతాం. కాకపోతే ముఖ్యమంత్రి గారి పనితీరు ఒకటి ఉంది, అందరినీ కలుపుకొని పనిచేయాలని. ఇప్పుడు మన నియోజకవర్గంలో కూడా కొద్దిమంది అధికారులకి ఇక్కడ పనిచేయాలంటే ఇబ్బందిగా ఉంటుంది. రాత్రింబోళ్ళు పని చెప్తాడు, తప్పు చేయొద్దు అంటాడు, తప్పు చేయకపోతే ఎట్లా, మాకు ఆడల లెక్క వస్తుంది, ఈడ లెక్క వస్తుందని. అంతే స్థాయిలో మన నాయకులు కూడా కొద్దిమంది ఉన్నారు. మాకు ఇప్పుడు మేము కొట్టేయకపోతే ఎలక్షన్లు ఎట్లా చేయాలా, ఆమె కమాయి नहीं तो कैसा जे सियासत करने का అని. వీళ్ళు జమీందా వీళ్ళ సొమ్మేమి ఆ ఎలక్షన్స్కి పెట్టరు. మళ్ళీ ఆ రోజున ఎమ్మెల్యే అభ్యర్థి లెక్కీగా తప్పదు, లేదు సర్పంచ్ అభ్యర్థి లెక్కీగా తప్పదు, కౌన్సిలర్ అభ్యర్థి లెక్కీగా తప్పదు. వీళ్ళు ఇప్పుడు కొట్టేస్తేనే మళ్ళీ లెక్క పెడతారంట. ఈ రకమైన ధోరణి ఉంటే ప్రజలు హర్షిస్తారా? ఒక్కసారి ఆలోచన చేసుకోమంటాండ కార్యకర్తలకు, నాయకులకు కూడా. ఇది తప్పు. కష్టపడాలా, ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతో మనం రాజకీయాల్లోకి వచ్చినాం. గౌరవం కోసం తాపత్రయపడుతూ నాయకత్వంలో ఉన్నటువంటి రుచి పుట్టుకతో మనల్ని నాయకులుగా కొన్ని గుణాలు పెట్టి ఉంటాడు భగవంతుడు. అందుకే మనం అందరికీ ఎక్కువ నవ్వ కాబట్టి ఇక్కడ కూర్చున్నాం. మన కష్టం ఉంటుంది, మన కుటుంబ సభ్యులు తిట్టుకుంటూ అంటారు, మనకు నిరంతరం శ్రమ ఉంటుంది, రాత్రింబౌళ్ళు పని ఉంటుంది, నిరంతరము మనము ఛాలెంజ్ చేస్తూనే సవాళ్ళనే ఎదుర్కొనేటువంటి తత్వం ఉంటుంది. కానీ మనము నాయకులం కాబట్టి మనం దీన్ని ఎదుర్కొనడానికి సంసిద్ధంగా ఉంటాము. మిమ్మల్ని మభ్యపెట్టడానికి, మోసం చేయడానికి, మళ్ళీ మిమ్మల్ని నిరుత్సాహపరచడానికి కొద్దిమంది వ్యక్తులు ప్రయత్నాలు నిరంతరం చేస్తూనే ఉంటారు. అటువంటి ట్రాప్లో పడద్దని కార్యకర్తలకు ఈ వేదిక మీద నుంచి పిలుపునిస్తూ ఉంటారు.